మళ్ళీ కరోనా భయం. భారత్లోకి వచ్చేసిన కోవిడ్ మహమ్మారి. దేశవ్యాప్తంగా 260 పాజిటివ్ కేసులు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనే ఎక్కువ. ఇప్పటి వరకు 3 మృతి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో కరోనా మళ్ళీ విజృంభిస్తుందట. సో చాలామంది బారిన పడుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో అందరూ కూడా మాస్కులు ధరించండి, జాగ్రత్తగా ఉండండి. ఆసియా దేశాలు మనకిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్లోకి వచ్చేసింది. దీంతో క్రమంగా కేసులు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మే నెలలో ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 95 కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. వీరిలో 69 మంది రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరు మరణించడంతో జనం కంగారు పడుతున్నారు. మరోవైపు ముంబైలో 2 మహిళలు కోవిడ్ చనిపోయారని వార్తలు వ్యాపించాయి. ఈ వార్తలు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఖండించింది. సింధుదుర్గ్, డోంబ్లివి ప్రాంతాలకు చెందిన 2 మహిళలు మరణించిన మాట వాస్తవమే, కానీ మృతి కారణం కరోనా కాదని బీఎంసీ స్పష్టం చేసింది. హైపోకాల్సమిక్ మూర్ఛలతో పాటు నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్య కారణాలతో వారు మరణించారని అధికారులు తేల్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అధికారులు సూచించారు. అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే కరోనా మళ్ళీ తెరపైకి వస్తూ ఉంది. సో కరోనా తోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతూ ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ ధరించాలి, శానిటైజర్ కూడా చేతులను కూడా శానిటైజ్ చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. కాళేశ్వరం